ఏపీలో తిరుపతి లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించారని గుజరాత్కు చెందిన జాతీయ స్థాయి ల్యాబ్ నిర్ధారించింది. అటు అదే రంగానికి చెందిన నిపుణులు సైతం తప్పకుండా కల్తీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత కంపెనీగా గుర్తింపు పొందిన నందిని నెయ్యి కాదని కొత్త సరఫరాదారులతో ఒప్పందాలు చేసుకోవడం అనుమానాలకు బలం పెంచుతోంది. ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీ కార్నర్ అవుతోంది. వైసీపీ హయాంలోనే ఇదంతా జరిగిందని ఆరోపణలొచ్చాయి. ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలు సైతం ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం తప్పుపడుతోంది. అయితే దీనిపై వైసీపీ సైతం కౌంటర్ అటాక్ చేయడం చేస్తోంది. టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్పందించారు. జగన్ సైతం మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. అయితే ఇప్పటికే ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైసీపీకి డ్యామేజ్ చేసింది. ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంలో మరింత పట్టుదలగా ఉన్నారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లుగా టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా అనేక రకాల చర్యలు జరిగాయని పవన్ గుర్తు చేశారు. టీటీడీని అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట 10,000 రూపాయల విరాళాలు సేకరించి కేవలం 500 రూపాయలకు రసీదులు ఇచ్చారని గుర్తు చేశారు. అంతటితో ఆగని పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ అంశం మరింత వైరల్ అయ్యేలా చేశారు. అయితే ఈ విషయంలో వైసీపీ తప్పిదం ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి మాత్రం తీరని నష్టం వాటిల్లింది. వైసీపీ హయాంలో టీటీడీలో అన్యమత ప్రమేయం అనేది అధికమైందన్న ఆరోపణలు అప్పట్లో బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఇప్పుడు తాజా వివాదంతో మెజారిటీ ప్రజలు మాత్రం అది నిజమేనన్నట్టు అభిప్రాయపడుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం మరి ఇదంతా చంద్రబాబు చేస్తున్న డ్రామాగా అభివర్ణిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అయితే చంద్రబాబు కుటుంబంతో సహా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమా అని సవాలు విసిరారు. అయితే దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. సవాల్ను స్వీకరిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ తర్వాత వైవి సుబ్బారెడ్డి సైలెంట్ అయిపోయారు. అయితే వైసీపీ హయాంలో చివరి ఏడాది చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఏకంగా ప్రమాణానికి సిద్ధపడ్డారు. తిరుమలకు చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక కోనేరులో స్నానం చేశారు. తిరుమల వెళ్లి చేతిలో దీపం వెలిగించుకుని ప్రమాణం చేశారు. తన హయాంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ప్రమాణం చేశారు. అదంతా చంద్రబాబు సృష్టి అని ఆరోపించారు. అయితే కరుణాకర్ రెడ్డి దాదాపు 8 నెలల పాటు మాత్రమే టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి ఉండేవారు. కానీ కరుణాకర్ రెడ్డి ఒక్కరే ప్రమాణం చేసి అగ్గి రాజేయడం విశేషం.